హైదరాబాద్ లింగోజిగూడలో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. జై హనుమాన్ నినాదాలతో మార్మోగింది. వేద మంత్రాల మధ్య మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించబడింది. స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ఫస్ట్ టైం చేసిన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం చేపట్టిన. అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఎవరికి ఇబ్బందులు జరగవద్దు, ఈ ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేయాలి అనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచిగా చేయాలి, అందరికీ క్యాబినెట్ అందరూ కూడా ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. రాబోని పేరుతోటి బీజేపీ దేశం మొత్తం కూడా రాజకీయం చేస్తుంది కదా, దీని ఏమంటారు? సరే, అవి రాజకీయాల అంశాలు. ఈరోజు హనుమాన్ జయంతి, హనుమంతుడు జయించిన దినం. సరే, ఖచ్చితంగా రేవంతుడు హనుమంతుడు ఒకటే మాకు. సో ఎట్టి పరిస్థితుల ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలి, అదొకటే సంకల్పంతో నేను చేస్తున్నా తప్ప వేరేది ఏమీ లేదు. ఇవన్నీ మంచి జరగాలి, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకోవాలి, అందరూ మంచిగా చూడాలని ఆలోచిస్తున్నాను. అంతే. రేవంతుడు హనుమంతుడు ఒకటే మాకు, ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామని చెప్పేసి దర్పల్లి రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.